నిజాయితీగా మనసులో ఆవిడ పాదములను నమ్మి ఉండాలి తప్ప, ఒకవేళ నిజంగా వీడు తెలియక ఏదైనా ప్రమాదం చేస్తున్నా, ఏదైనా పొరపాటు పని చేస్తున్నా అమ్మవారు నిగ్రహించి అటువంటి వైపుకు వెళ్లకు, అది ప్రమాదకరమైనటువంటి పని అని చెయ్యి పట్టి ఆపి సక్రమమైన మార్గంలో నడిపిస్తుంది. మీరు అది జీవితంలో అనుభవించవలసిందే తప్ప, నేను ఎన్ని మాటలతో చెప్పినా అది ఆవిష్కరించగలిగినటువంటి విషయం కాదు. యథార్థానికి మీరు నన్ను నమ్మగలిగితే నేను ఒక్క మాటే చెప్తాను, అమ్మవారి పాదపద్మములను నమ్మిన వాడికి మాత్రం ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఆ తల్లి రక్షించి తీరుతుంది. నాకు పరమ విశ్వాసం. ఎందరో పెద్దలు ఏమి రాసుకున్నారంటే, ఇది అనుభవపూర్వకముగా చెప్పిన మాటలు అని రాసుకున్నారు. అంటే వ్యక్తిగతమైనటువంటి అనుభవాల్ని ఆవిష్కరించడం ఇష్టం లేక అక్కడతో మాత్రమే ఆప్ చేశారు.